హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి సర్కారు పాలనా తీరు ఎట్లా కనిపిస్తుందో చూస్తూనే ఉన్నాం కదా. వాలంటీర్ వ్యవస్థను అంటే గడప గడపకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేస్తే దాన్ని మొత్తాన్ని ఆ వ్యవస్థనంతా తీసేసి వాట్సాప్ ద్వారా జస్ట్ హాయ్ పెడితే మీకు 420 520 రకాల సేవలను మీ ఇంటి ముంగడికి తెచ్చిస్తామని చెప్పి ఏదో పెద్ద ఆవిష్కరణ లాగా మొన్న నారా లోకేష్ గారు చెప్పారు కదా. దాని వెనకాల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. మనమిత్ర మరో మారీచుడే, నాడు సేవామిత్ర నేడు మనమిత్ర. పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే. 520 రకాల సేవల 420 మోసాల. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం. ఆధార్ నంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం. గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం. పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి. అసలు ప్రజల డేటా మూడో వ్యక్తికి వద్దకు ఎలా వెళ్ళింది, మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో, ఎన్ని చేతులు మారతాయో. టీడీపీ కూటమి సర్కారు తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్ల తొలగింపుకు పన్నాగం. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును. ఆధార్ ఐటీ చట్టాల ఉల్లంఘన. సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు. బరితెగించిన బాబు ప్రభుత్వం. సో ఇట్లా జనం ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు ఉంటారో వాళ్ళ డేటా మొత్తం తీసుకొని ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇదే కూటమి పెద్దలు గతంలో వాలంటీర్లు తీసుకెళ్ళి గవర్నమెంట్ అంటే ఏ సంక్షేమ పథకానైనా అమలు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి. అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇతర బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు. అవి తీసుకోకుండా డీబీటీ పద్ధతుల్లో జమ చేయడం అయితే సాధ్యం కాదు కదా. అది చేస్తే కూడా ఆ డాటాను తస్కరించి ఎక్కడెక్కడికో అమ్ముకుంటా ఉన్నారు. అడ్డికి పావుషేర్ లెక్క అని చెప్పి ఆరోపణలు చేసి జనాల్లో భయాందోళన రేకెత్తి ఎట్ల పబ్బం గడుపుకున్నారు చూసినాం కదా. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? సో ఇక ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.